మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుంచి విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు విచారణ నిమిత్తం కస్టడీలోకి ఇస్తూ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఈ రోజు సిట్ అధికారులు తమ కస్టడీలో తీసుకున్నారు. ప్రధానంగా మద్యం కుంభకోణానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. అయితే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఆ రోజు మద్యం వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆదేశాలతో మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పన దగ్గర మొదలైన సమావేశం దగ్గర నుంచి ప్రభుత్వం కూలిపోయే వరకు కూడా మొత్తం మద్యం తయారీ కావచ్చు, డిస్టరీ కంపెనీకి అనుమతులు కావచ్చు, తద్వారా వచ్చే నెలవారీ మామూలు కావచ్చు, అన్ని కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి కడతానలో నిర్ధారించారు. అందువల్ల ఆయన అరెస్ట్ చేయడంతో పాటు దాదాపు 10 రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలని కూడా ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి అవ్వడంతో నిన్న దాదాపు వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఏసీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఆయన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో విచారించాలి. తర్వాత జిల్లా జైలు అప్పగించాలని కూడా ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం జిల్లా జైలు నుంచి ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి సిట్టు కార్యాలయాన్ని కూడా తరలించారు. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఎవరెవరి ఆదేశాలతో ఈయన మొత్తం వ్యవహారం నడిపారనే అంశాలపై లోతైన విచారణ చేయనున్నారు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం వ్యవహారం నడిచిందని ఇప్పటికే చిట్టగా గుర్తించిన నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఆ రోజు వైసీపీ పెద్దలుగా ఉన్నవారు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తే ఈయన మొత్తం వ్యవహారం నడిపారని కూడా నిర్ధారించున్నారు. ఇప్పటికే నిన్న మరో అనూహ్య పరిణామం ఏంటంటే ఇతర సీఏగా వ్యవహరించిన ప్రదీప్ కూడా దుబాయ్ పారిపోతున్న చెన్నై ఎయిర్పోర్ట్ అధిపతిస్తున్నారు. ఇప్పుడు అతని నుంచి కూడా కీలక సమాచారం రాబడతా ఉన్నారు. అతను చెప్పిన అంశాలకు రోడ్డుకి ఈ వారం రోజులు కస్టడీలో కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అతను చెప్పే సమాచారం ఆయన ఇచ్చిన సేకరించిన ఆధారాల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ వచ్చి వైసీపీలకు మరికొంతమంది కీలక నేతల ఉచ్చు బిగించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద వారం రోజులు కస్టడీ తర్వాత ఆయన చెప్పే అంశాలను బట్టి మరింత లోతైన దర్యాప్తు ద్వారా ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ ప్రసాద్.